అమ్మ 14 సంవత్సరాల శిక్ష నాన్న నీకు, నేను ఉండలేను ఆ 14 సంవత్సరాలు నువ్వు లేకుండా అని చెప్పి ఇంకా ఏడుస్తూ చిన్ని వచ్చేసి వాళ్ళ నాన్న హక్ చేసుకుంటుంది అనమాట. హక్ చేసుకుని ఏడుస్తుంటుంది. బాలరాజు అంటాడు, లేదులేమ్మా నాకు అంత శిక్ష ఏం పడదు, నేను నిర్దోషిగా బయటకు వస్తాను, మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటాను అని చెప్పి అంటాడు. అంటే పక్కన కావ్య కూడా కంగారు పడుతుంటే నేను చూసుకుంటాను అని చెప్పినప్పటికీ ఏమి మాట్లాడదు. ఏం మాట్లాడకుండా చిన్నిని తీసుకుని సైజ్ చేసి చిన్నిని తీసుకుని వెళ్దాం రా అని చెప్పి అంటది. పక్కన వచ్చేసి కలిసి వేస్తాడు, నువ్వు త్వరగా లోపలికి వెళ్ళాలి అని చెప్పి అంటే సరే అని చెప్పి వాళ్ళు వెళ్తుంటే ఏదో గుర్తుకొచ్చినట్టు ఒకసారి ఆగు అని చెప్పి, ఉషా టీచర్ నీతో మాట్లాడాలి ఒకసారి ఆగు అని చెప్పి చిన్ని బయటకు వెళ్ళమంటారు. కానిస్టేబుల్ కూడా ఒక నిమిషం మాట్లాడొస్తానని చెప్పి అని వెళ్తాడనమాట. వెళ్ళి అసలే దేవ మంచోడు కాదు, ఎటు నుంచి ఏ అపాయం వస్తుందో తెలీదు, చాలా డేంజర్లో ఉన్నారు, మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే అప్పుడు ఉషా టీచర్ అంటుంది అనమాట. అంటే కావ్య అంటుంది, నేను చూసుకుంటాను, నేను జాగ్రత్తగా చూసుకుంటాను చిన్నికి ఏమీ అవ్వకుండా చూసుకుంటాను అని చెప్పి అంటది. అంటే జాగ్రత్త, ఎక్కడ ఏమరపాటు ఉండొద్దు అని అట్లా కొంచెం చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది, అసలు ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి, చిన్ని ఉండే ప్లేస్ అయితే తెలియదు తనకి, కానీ నాకు వార్నింగ్ ఇచ్చాడు, 2 days టైం ఇచ్చాడు, ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తూ అక్కడ చెప్పాడు కదా బాలరాజు చెప్పింది కూడా గుర్తు తెచ్చుకుంటుంది, జాగ్రత్తగా ఉండాలని చెప్పి గుర్తు తెచ్చుకుంటుంది. అట్లా ఆలోచిస్తూ ఉంటే వీడియో కాల్ చేస్తాడు వర్మ. వీడియో కాల్ ఎందుకు చేస్తున్నాడు వీడు, లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ డేంజర్ అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది. లిఫ్ట్ చేస్తే ఏంటి ఏం ఆలోచించావు, ఏంటి చీర కట్టుకున్నావు లేదా ఇంతకీ అని చెప్పి అంటాడు. అంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అంటే అప్పుడు అడ్రస్ చెప్తాడు, చిన్ని అడ్రస్ చెప్తాడు. చిన్ని అడ్రస్ చెప్పేటప్పటికి ఇంకా స్టన్ అయిపోతుంది కావ్య. స్టన్ అయిపోతే ఏంటి నాకు అడ్రస్ తెలియదు అనుకుంటున్నావా, నీకు ఇప్పుడు ఒక ఫోటో పంపిస్తా చూడని చెప్పి చిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి రౌడీని పెడతాడనమాట. తను ఒప్పుకోకపోతే ఆ ఇంటిని తగలబెట్టేస్తాను, ఎవరు నామరూపాలు లేకుండా పోతారో, అసలు నీకు అడ్రస్ కూడా దొరకదు అని చెప్పి భయపెడుతుంటాడు. భయపెడుతూ నువ్వు ఇప్పుడు ఆ చీర కట్టుకొని వస్తావా, తగలబెట్టేమని చెప్పమంటావా, ఆ ఇంట్లో వాళ్ళందరూ పోతారు అని చెప్పి అట్లా భయపడుతుంటే లేదు చిన్నీని ఏం చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఆలోచించుకొని నేను చెప్పిన అడ్రస్కి రా అని చెప్పి బెదిరిస్తాడు వర్మ. బెదిరించేటప్పటికి ఇంకా ఏం చేయాలో అర్థం కాపోయేటప్పటికి ఇంకొక వైపు వచ్చేసి వర్మ అసలు ఎంత ధైర్యం, నేను చెప్పిందే నిర్లక్ష్యం చేస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ మెసేజ్ పెడతాడు. ఏం డిసైడ్ అయ్యావు, నీ కూతురు చావా లేకపోతే చీర కట్టుకొని వస్తావా అని చెప్పి మెసేజ్ పెడితే నా కూతురు ఏం చేయొద్దు అని చెప్పి మెసేజ్ పెడుతుంది. అంటే ఇండైరెక్ట్గా వస్తానని చెప్పి అన్నట్టు ఇంకా వాడు నాకు తెలుసు నువ్వు ఒప్పుకోకే చస్తావా అని చెప్పి అనుకుంటూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ వర్మ ఏమో అబ్బా వచ్చేస్తుంది అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతాడు. ఇంకొక వైపు ఏమో ఇంకా ఉషా టీచర్ అంటే ఇప్పుడు మన కావ్య ఏం చేస్తుందంటే కత్తి పట్టుకొని ఇవాళ నా చేతులు బతకూడదు చావాలి అని చెప్పి రెడీ అయ్యి చీర కట్టుకొని రెడీ అయ్యి కత్తి తీసుకోపోతుంది. ఇవాళ వీడిని చంపేస్తాను, వీడిని బతకనేను, అసలు నన్ను ఇంత హింస పెడుతున్నాడు అని చెప్పి తీసుకుంటుంది. కత్తి తీసుకొని ఇంకా వెళ్తుంది. వెళ్ళేటప్పటికి అక్కడ కారు పంపించి వెళ్ళేటప్పటికి ఇంకా మధ్యలో ఏం జరుగుతుందో అదంతా మనకు చూపించరు, అక్కడ వెయిట్ చేస్తున్నట్టు మాత్రమే చూపిస్తుంటారు. అక్కడ కార్ డ్రైవర్ ఏమో కాల్ చేసి మేడం వచ్చింది అని చెప్పి వర్మ ఫోన్ చేస్తే రాక చస్తుందా, నేను వస్తాను 10 minutesలో వస్తానని చెప్పి వస్తాడు. వచ్చేటప్పటికి అక్కడ బెడ్ మీద కూర్చొని ఉంటుంది ఎవరు, కావ్య కూర్చొని ఉంటుంది అని చెప్పి అంటే అక్కడ కూర్చున్న కావ్యనే అనుకుంటాడు వర్మ. కాకపోతే ఇంకా చెయ్యేసేటప్పటికి బాలరాజు లేచి ఇంకా కత్తితో భుజం దగ్గర వేస్తాడనమాట, ఒక పోట్లాగా అట్లా గీస్తాడు బాగా. వేసేటప్పటికి ఇంకా చెయ్యికి గాయం అవుతుంది. గాయం అయిన తర్వాత బాలరాజు నువ్వెందుకు వచ్చావు అని చెప్పి అంటే అసలు నీకు ఎంత ధైర్యం, నా పెళ్ళాన్నే పిలుస్తావా అని చెప్పి అట్లా ఇంకా గొడవ పడతాడు. ఇక ఆల్రెడీ కత్తితో నరికినట్టు అట్లా వేసాడు కదా, ఇంకా బాగా నొప్పి వస్తుంటుంది, రక్తం వస్తూనే ఉంటుంది. ఇంకా బాగా కొడతాడు వర్మని, బాలరాజు బాగా కొట్టి వర్మని. ఇంకా వర్మ కింద పడి ఇంకా లేవలేకపోతుంటాడు. పక్కనేమో దాక్కుని ఉంటుంది కావ్య. ఇక ఏం చేస్తాడు, ఇంకా కావ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. కావ్యాన్ని తీసుకుని వెళ్ళిపోతే బాలరాజు అని చెప్పి పెద్దగా అరుస్తుంటే ఇంకా ఎవరొకళ్ళు వస్తారు, మనం ముందు ఇక్కడి నుంచి కదిలాలి అని చెప్పి ఇంకా వెనక వర్మ వస్తూనే ఉన్నా కానీ పట్టించుకోకుండా ఇంకా ఎంత దూరం వస్తాడో అన్నట్టు ఇంకా తీసుకొని వెళ్ళిపోతాడు. ముందరా వెళ్ళిపోవాలని చెప్పి తీసుకొని వెళ్ళిపోతాడు కావ్యని.
కావ్యని తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి ఆటోలు ఆగుంటాయి అనమాట. అంటే 2 ఆటోలు ఆగుంటాయి. ఒక ఆటోలో నువ్వు వెళ్ళిపో అని చెప్పి జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి అని చెప్పి పంపిస్తాడు. తర్వాత ఇంకో ఆటోలోనేమో కర్చీఫ్ కట్టుకొని ముఖానికి కర్చీఫ్ కట్టుకొని ఇంకో ఆటోలో బాలరాజు కూడా ఎక్కుతాడు. బాలరాజు కూడా ఎక్కి అసలు ఏం జరిగింది అదంతా ఆలోచించుకుంటుంటాడు. యాక్చువల్గా తను వచ్చేసి జైల్లో ఉంటాడు కదా, జైల్లో ఉన్నాడు, బయటికి ఎలా వచ్చాడు అని చెప్పి వర్మ ఏమో ఆలోచిస్తుంటాడు. అదేంటి బాలరాజు ఇక్కడికి రావడం ఏంటి, బాలరాజు జైల్లో ఉన్నాడు కదా అని చెప్పి అనుకుంటూ అట్లా బయటకు వస్తాడు. వాళ్ళు వెనకబడుతూ అట్లా బయటకు వస్తాడు. నాగవల్లి వస్తే అదేంటి నువ్వు ఇక్కడికి వచ్చావేంటి అని చెప్పి అంటాడు. వర్మ అంటాడు నాగవల్లిని. అంటే ఏం లేదు, ఇక్కడ ఏదో గొడవ జరుగుతుందని చెప్పి వాచ్మెన్ ఫోన్ చేశాడు. వాచ్మెన్ నాకు ఫోన్ చేస్తే వచ్చాను అంటే ఏంటి ఏమైంది అసలు గొడవ ఏమైందంటే ఏం లేదు, ఇక్కడికి కావేరి వచ్చిందంటే కావేరి ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే అంటే తనని బెదిరిద్దామని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పానంటే బెదిరిద్దామని ఇక్కడికి రమ్మంటాం ఎందుకు, అదేదో వాళ్ళ ఇంటికి వెళ్ళి బెదిరిస్తే అయిపోయేది కదా అంటే వాళ్ళ ఇంటికి వెళ్తే అందరు జనాలు చుట్టుపక్కల ఉంటారు కదా అందుకని చెప్పి బెదిరిద్దామని చెప్పి ఇక్కడికి రమ్మని చెప్తే వారితో పాటు ఆ బాలరాజు కూడా వచ్చాడు. బాలరాజు వచ్చి ఇంకా నన్ను కొట్టాడు అని చెప్పి ఇంకా వెనక ఉన్నది చూపిస్తే ఇదేంటి ఇంత బ్లడ్ వచ్చేస్తుంది, పదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని చెప్పి ఇంకా తీసుకుపోతుంది నాగవల్లి. తీసుకుపోయిన తర్వాత ఇంకా ఇంకొక వైపు వచ్చేసి ఈ బాలరాజు జైలుకి వెళ్తుంటాడు కదా, అసలు జైలు నుంచి ఎట్లా వచ్చాడు తనకి ఎట్లా తెలిసింది అని చెప్పి ఆలోచించుకుంటుంటాడు. యాక్చువల్గా జైల్లో ఉన్నప్పుడు అక్కడ కానిస్టేబుల్ ఒకతడు ఉంటాడు కదా, కానిస్టేబుల్కి వచ్చేసి డ్రైవర్ కాల్ చేసి మాట్లాడాలి అంటే తీసుకెళ్లి బాలరాజుకి ఇస్తాడు కానిస్టేబుల్. బాలరాజుకి ఇస్తే ఇక్కడ ఏదో జరిగేట్టుంది, ఏదో జరగబోతుంది బాలరాజు అని చెప్పి ఫోన్ చేసి చెప్తాడు. అంటే డ్రైవర్ మంచోడు అనమాట. డ్రైవర్ ఫోన్ చేసి చెప్పేటప్పటికి అవునా ఇక్కడికి కావ్య వచ్చింది, ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నాకు అనేటప్పటికి అంటే ఏదో చేస్తుంటాడు, ఫోన్ చేసి రమ్మనుంటాడు, బెదిరించుంటాడు అని చెప్పి ఇంకా ఎట్లాగనే కానీ నేను బయటకు వెళ్ళాలని చెప్పి అడుగుతాడు. ఇదే సరే అని చెప్పి బయటకు వస్తాడు. అట్లా బయటకు వచ్చింది మళ్ళీ కావ్య ఉన్న ప్లేస్కి ఎట్లా వెళ్ళింది అది అతనే అడ్రస్ చెప్తాడు కదా. కావ్య ఉన్న ప్లేస్కి వెళ్ళేటప్పటికి కావ్య ఏమనుకుంటుంది వచ్చిన వాడిని ఫస్టే పొడి చేయాలని చెప్పి అట్లా అడుగు పెడుతుంటే బాలరాజు పొడి చేయబోతుంటే ఉండు నేనే నాకు అర్థమైంది నువ్వు వర్మని చంపడానికి వచ్చావని చెప్పి నాకు అర్థమైంది, నువ్వు ఎక్కడున్నావు అక్కడే దాక్కో అని చెప్పి చెప్పేసి ఇంకా వచ్చినప్పుడు నేను చూసుకుంటానని చెప్పి ఇంకా వర్మ వచ్చినప్పుడు బాలరాజు వర్మని కొట్టడం అదంతా చేస్తాడు. ఇదంతా ఇంకా అయిపోయిన తర్వాత జైలుకి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి దేవుడి దగ్గర మొక్కుకుంటూ ఉంటుంది చిన్ని. మా నాన్నకి 14 సంవత్సరాలు శిక్ష పడుతుందని చెప్పారు, మా నాన్నకి శిక్ష పడకూడదు, ఎట్లా అనగానే మా నాన్న నిర్దోషిగా బయటికి రావాలి, కరుణించు దేవుడా అని చెప్పి అన్నట్టు అట్లా దేవునికి మొక్కుకుంటూ ఉంటే వాళ్ళ నాన్నమ్మ వస్తుంది. వాళ్ళ నాన్నమ్మ వచ్చి ఏంటి చిన్ని ఏమైందంటే ఇవాళ మా నాన్నకి శిక్ష పడుతుందని చెప్పారు, కానీ మా నాన్న శిక్ష పడకూడదు, మా నాన్న నిర్దోషిగా బయట రావాలి, నేను చూడాలి మా నాన్న నిర్దోషిగా బయటికి రావటం, మా నాన్న లేకుండా నేను 14 సంవత్సరాలు ఉండలేను అని చెప్పి మాట్లాడి ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నాము ఏం జరుగుతుంది ఏమో అని చెప్పి భయపడుతుంది. ఇంకా కావ్య వస్తుంది అనమాట. అంటే వాళ్ళమ్మ వచ్చేప్పుడు గట్టి పట్టుకుని అమ్మ ఇప్పుడు నాన్నకి శిక్ష పడుతుందా అని చెప్పి ఏడుస్తుంటే నువ్వు భయపడకమ్మా శిక్ష పడదలే చూద్దాం దేవుడు ఉన్నాడు మనకి అని చెప్పి మాట్లాడుతూ సరిపదా కోర్టుకి వెళ్దామని చెప్పి బయలుదేరుతూ సరే మేము కోర్టుకి వెళ్ళి వస్తాము ఆంటీ అని చెప్పి అంటే సరేనమ్మా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి మనకి అంత మంచి జరుగుతుంది ఏం కంగారు పడకండి అని చెప్పి అంటది వాళ్ళ ఆంటీ అన్న తర్వాత ఏమో చూద్దాం ఏం జరుగుతుందో అని చెప్పి అనుకుంటే ఇంక వెళ్తుంది బయలుదేరిన తర్వాత ఇంకా హాఫ్ టికెట్ ఉంటాడుగా హాఫ్ టికెట్ కూడా నేను కూడా వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరినసి కావేరితో అంటది కూతురు చిన్ని అంటది అమ్మ ఎట్లా మన నాన్న రక్షించాలంటే చూద్దాం అమ్మ ట్రై చేద్దామని చెప్పి అంటది. కానిస్టేబుల్ ఏమో నీకు ఎలానే వాళ్ళు శిక్ష